ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయిందా? అప్పీల్ ప్రాసెస్ తెలుసుకోండి. కొన్నిసార్లు ఇన్సూరెన్స్ క్లెయిమ్లు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? రిజెక్షన్ను ఎలా అప్పీల్ చేసుకోవాలి? తిరిగి క్లెయిమ్ కోసం ఏం చేయాలో చూద్దాం. ఉదాహరణకు, బీమా ఉన్న వ్యక్తి రోడ్ యాక్సిడెంట్లో మరణిస్తే అతడి కుటుంబానికి ఇన్సూరెన్స్ కంపెనీ 15 లక్షల రూపాయల క్లెయిమ్ చెల్లించాల్సింది. ఆ మొత్తం డబ్బును 45 రోజుల్లోనే చెల్లించాలి. కానీ బీమా కంపెనీ క్లెయిమ్ను రిజెక్ట్ చేసింది. ఇందుకు కారణం గడువు ముగిశాక క్లెయిమ్ చేసుకున్నారని చెబుతుంది. ఇలాంటి సందర్భాల్లో పాలసీదారులు లేదా నామినీ తమ హక్కులను తెలుసుకోవాలి. రిజెక్ట్ అయిన క్లెయిమ్ను అప్పీల్ చేసుకోవచ్చు. ముందుగా ఇన్సూరెన్స్ కంపెనీ గ్రీవెన్స్ ఆఫీసర్ని కలిసి రిజెక్షన్కు కారణాలు తెలుసుకోవాలి. గ్రీవెన్స్ అధికారి ఇచ్చిన సమాధానంతో మీరు సంతృప్తి చెందకపోతే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAIకు కంప్లైంట్ ఇవ్వచ్చు. టోల్ ఫ్రీ నంబర్ లేదా IRDAI వెబ్సైట్లో నేరుగా ఈ ఫిర్యాదు చేయవచ్చు. మీ కంప్లైంట్ స్టేటస్ కూడా ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు. అప్పటికీ మీ సమస్య పరిష్కారం కాకపోతే ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ను సంప్రదించి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. పాలసీదారుల హక్కులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ స్కీమ్ను తీసుకొచ్చింది. ఇందులో బీమా క్లెయిమ్ కోసం నామినీ లేదా వారసులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. పేరు, చిరునామా, ఇన్సూరెన్స్ కంపెనీ, పాలసీ వివరాలు అందించి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలోగా అంబుడ్స్మెన్ మీ క్లెయిమ్ సమస్యను చట్టపరంగా పరిష్కరిస్తారు.